సార్ వాయిస్ ఓకే సార్. సార్ ఓకే. సెషన్ మీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. ఓకే మేడం. హోస్ట్ కూడా షేర్ చేయండి అలాగే. ఓకే సార్. ఓకే. సార్ ఓకే. ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ముందుగా జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్‌కి గుడ్ మార్నింగ్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మై మెంటర్ బాలరాజ్ సార్ గాని, మల్లేష్ సార్ గాని, బీబీ మేడం, పాండు సార్‌కి గుడ్ మార్నింగ్. అలాగే ఎంఎస్ఆర్ అసోసియేషన్ టీమ్ మొత్తానికి గుడ్ మార్నింగ్. సో, ముందుగా వచ్చేసి నా పేరు ఉపేందర్ సార్. ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటి అనంటే అగ్రికల్చర్. సో, సెషన్‌లోకెళ్ళబోయే ముందు మీ అందరికి గూడా ఒక క్వెషన్ అడగాలని అనుకుంటా ఉన్నా నేను. ఎందుకనంటే ఇది అగ్రికల్చర్ సీజన్ గాబట్టి చానా మంది మనము ఇందులో ఉన్నటువంటి 228 మంది గూడా అట్‌లీస్ట్ ఒక 200 మందైనా సరే రైతులకు సజెషన్ జేస్తా ఉన్నాం మనం రోజు. కానీ క్వెషన్ ఏంది అనంటే ఇక్కడ ఆల్‌మోస్ట్ 200 మందిని వాడిపిస్తున్నాం గానీ మన దాంట్లో దొరుకుతున్నటువంటి అగ్రికల్చర్ 8 రకాల ప్రొడక్ట్‌లు అన్నీ గూడా వాడిపిస్తున్నామా ఒక్కసారి ఆలోచన జేయండి. ఎందుకంటున్నాను సార్ ఈ మాట అనంటే ఆహ్, వాడిపిస్తున్నాం గానీ 2, 3, 4 ప్రొడక్ట్‌ల దగ్గరనే ఆగిపోతా ఉన్నాం. 8 రకాల ప్రొడక్ట్‌లనేది వాడిపించలేకపోతా ఉన్నాం ఒక రైతుతోటి. అది ఎకరం గావచ్చు, 2 ఎకరాలు గావచ్చు, దాని తర్వాత 3 ఎకరాలకు గావచ్చు. మరి 8 రకాల ప్రొడక్ట్‌లు ఎందుకు వాడిపియలేకపోతున్నాం అనంటే దానికొక 3 కారణాలుంటాయి సార్. మరి మన దాంట్లో దొరుకుతున్నటువంటి 8 రకాల ప్రొడక్ట్‌ల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోలేకపోవడం ఒక కారణమైతే. దాని తర్వాత మనం 8 రకాల ప్రొడక్ట్‌లు వాడితే బయట ఫెర్టిలైజర్ నుంచి తెచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అయి ఎంతో మోతాదులో తగ్గించుకోవాలనో రైతుకు సరిగ్గా చెప్పలేకపోవడం రెండో కారణం. మూడోదేందనంటే మన ప్రొడక్ట్‌లు ప్లస్ ఫెర్టిలైజర్ ప్రొడక్ట్‌లు 2 కలిపి వాడినట్టయితే రైతుకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో, రైతుకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోవడం అని జెప్పేసి, ఈ 3 కారణాలనుకుంటా నేను ఎందుకనంటే, మనం ఏ విధంగా అయితే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నామో, రైతు గూడా అదే విధంగా తీసుకుంటాడు. 8 రకాల ప్రొడక్ట్‌లు మనం వాడిపించలేకపోతున్నామనంటే, మనకి సరిగా అవగాహన లేక అని జెప్పేసి ఇది నా ఫీలింగ్ సార్. అనుకుంటా ఉన్నా నేను. ఓకే. థాంక్ యూ సో మచ్. సెషన్‌లోకెళ్దాము. సో, స్క్రీనొస్తుందా మేడం? ఒకసారి కన్ఫర్మ్ జేస్తారా? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సెషన్‌లోకి వెళ్తే అగ్రికల్చర్ వ్యవసాయ సేంద్రియ ఉత్పత్తులు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అని జెప్తా ఉంటాం. ఇక్కడ ఏంది అనంటే కంపెనీ మనకేం జెప్తుందనంటే ఆహారమే మందులు కావాలి కానీ మందులే ఆహారం కావద్దు అని చెప్తా ఉంది. ఎందుకు ఈ మాట అంటుంది కంపెనీ అనంటే ఇంతకుముందుకు ఒక 30 సంవత్సరాల కింద ప్రతి ఒక్కళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫెర్టిలైజర్ నుంచి అంతగనం తెచ్చి వాడకపోయేది. మరి వీళ్ళు నేచురల్‌గా ఆకులతోటి, అలములతోటి, పెండమట్టితోటి, రేగడి మట్టితోటి నేచురల్‌గా పొలాలు పండించినప్పుడు భూమి యొక్క సారవంతం అనేది చాలా బాగా ఉంటుండే. దాని తర్వాత
ఆ పండించిన పంట ఏదైతుందో అది గూడా న్యాచురల్‌గా ఒస్తుండే. సో, అది తిన్నందుకు రైతు గూడా ఆరోగ్యం బావుంటుండే. బట్ ఇప్పుడేమైతుందనంటే రాను రాను ఫెర్టిలైజర్ తప్ప వేరే ఎరువులనేటియి పొలానికి వాడతలేం గాబట్టి భూమి సారవంతం కోల్పోయి, సో, పంటలనేది సరిగ్గా పండక, ఈ పంటలు పంతలేవు అని జెప్పేసి నేను మాత్రమే అంటలేను సార్. పెద్ద పెద్ద సైంటిస్టులు గూడా జెప్తా ఉన్నారు. ఏమనంటే ఇట్లనే ఇంకా ఒక 10 సంవత్సరాలు ఫెర్టిలైజర్ వాడినట్టయితే భూములకి, సో, ముందు ముందు పంటలు గూడా వండవని జెప్పేసి చానా పెద్ద పెద్ద వాళ్ళు జెప్తా ఉన్నారు. సో, మరి ఫెర్టిలైజర్ వాడడం వల్ల ఎందుకు పంటలు వంతలేవు అంటే భూమి యొక్క సారవంతం అనేది కోల్పోయి, భూమి మొత్తం బిర్రయిపోయి, అలా మనకు పంటలు పండకుండా పోతుందని జెప్పేసి జెప్తా ఉన్నారు చానా పెద్దవాళ్ళు. సో, మరి మళ్ళీ రైతుకు ఒక 30 సంవత్సరాల కింద భూమి ఎలాగైతుందో అలాగా మళ్ళీ రైతు జేయాలి అనంటే ఖచ్చితంగా సేంద్రియ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా వాడాలి. సో, వాడిపించే బాధ్యత అది మన మీదనే ఉందని జెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో, వెస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది. ఆహ్, సో, ఓకే. థాంక్ యూ. సో, సెషన్‌లోకెళ్ళబోయే ముందు సెషన్‌లోకెళ్దాం. సో, ఫస్ట్ వచ్చేసి అగ్రి 82. సో, ఈ అగ్రి 82 అనేది యాక్టివేటర్ అండ్ స్ప్రెడర్‌గా పనిచేస్తుంది. సో, యాక్ ఆహ్, స్ప్రెడర్‌గా అనంటే, సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నాటు బెట్టిన తర్వాత, సో, చేనుకు ఏదన్నా ఒక రోగమొచ్చినప్పుడు ఒక చెట్టుంది. ఆ చెట్టుకు ఆకులుంటాయి. సో, ఆకులకు ముడత వచ్చిందనుకుందాం. సో, ఈ ముడత వచ్చినప్పుడు బయట ఫెర్టిలైజర్ నుంచి ఒక పురుగుల మందు తెచ్చి, సో, దానికి స్ప్రే జేస్తాం మనం. సో, ఇక్కడేంది అనంటే, ఆకుకు కింద, పైన ముడుతుంటుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే, స్ప్రే చేసుకుంటూ ఎళ్ళిపోతాం కాబట్టి, ఓన్లీ ఆకు మీద మాత్రమే ఆ మందనేది ఆగి, సో, ఆ పైన మాత్రమే పనిచేస్తది. సో, ఇక్కడ ఇప్పుడు నేను అడిగే క్వెషన్ ఏందనంటే, ఈ ఆకు కిందికి గూడా పోదు గాబట్టి, ఆ మందనేది సరిగ్గా పనిజేయదు. చెట్టుకు ఆ రోగం అనేది తొందరగా పోదు. సో, ఇక్కడ బయట ఫెర్టిలైజర్ నుంచి తెచ్చి వాడిన మందేదైతే ఉంటదో, దాంతో పాటు మన అగ్రి 82 కలిపి వాడడం వల్ల ఏమైతదనంటే, సో, స్ప్రే చేయంగానే ఈ ఆకు పైన పడ్డ మందేదైతుందో అది ఆకు చుట్టూ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందనమాట. సో, అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమైతదనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన 82 కలపకుంటా వాడినట్టయితే బయట పురుగుల మందు, సో, అది మనం ఈరోజు పొలానికి పోయి మందు కొట్టేసి వస్తాము. రేపొద్దున పోయి చూస్తే ఎట్లున్న రోగం అట్లనే ఉంటది. ఎందుకనంటే మనం కొట్టిన స్ప్రే ఏదైతుందో గాలికి గాని, లేదా మంచుకు గాని మనం కొట్టిన మందంతా కింద పడిపోయి ఉంటది. సో, మన 8-2 కలిపి వాడడం వల్ల మనం బయటంగా తెచ్చి వాడుతున్న లిక్విడ్ ఏదైతుందో, సో, ఆ లిక్విడ్‌ని ఒక్క చుక్క గూడా వేస్ట్ గాకుండా చెట్టుకు పనిచేసే విధంగా పనిచేస్తుంది మన అగ్రి 82. సో, అలా 2 మిక్స్ చేసి వాడినట్టయితే, సో, ఒక 20% పనితీరును పెంచుతుంది. సో, ఒక్క నిమిషం లీడర్స్.
ఓకే. సారీ లీడర్స్, కొంచెం నాకు స్క్రీన్ అనేది షేర్ కావట్లేదు. అందుకని నేను ఒక్కొక్క ఫోటో షేర్ చేస్తా ఉన్నా. సో, ఇక్కడ ప్రతి ఒక్క లీడర్‌కి ఏంటి చిన్న రిక్వెస్ట్ ఏంది అనంటే, సో, కొంచెం నాకు తెలిసినంత వరకు చెప్తా ఉన్నా సార్ నేను. ఎందుకనంటే, నేను ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లు నేను వాడుకున్న, ప్లస్ కొంతమందితోటి వాడిపిచ్చిన. సో, నాకొచ్చినటువంటి రిజల్ట్ ఏదైతుందో, సో, దాని గురించి షేర్ చేద్దామని జెప్పేసి అనుకున్నా. అందుకోసమనే నాకు అవగాహన ఉన్నంత వరకు చెప్తా ఉన్నా సార్. ఏదైనా మిస్టేక్ ఉంటే ప్రతి ఒక్కరు గూడా క్షమించుతారని జెప్పేసి కోరుకుంటా ఉన్నా. సో, నెక్స్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్. సో, ఈ అగ్రి హ్యూమిక్ అనేది పూర్తి ఆర్గానిక్ ప్రొడక్ట్. సో, ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అవ్వడం వల్ల, సో, మొక్కలలో గ్లూకోజ్ లాంటిది అని జెప్పేసి అంటా ఉంటారు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం ఏదన్నా ఒక పనికి పోతున్నాం అనంటే, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది సరిగ్గా ఉంటేనే మనం ఏదైతే పని జేస్తామో ఆ పనిలో 100% ఎఫెక్ట్ పెట్టి చేయగలుగుతాం. సో, ఇక్కడ మొక్కలకి, సో, మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్‌కి ఏంటి సార్ సంబంధం, రెండెందుకు కలుపుతుర్రు అనంటే, సో, మన బాడీకి ఎలాగైతే పోషకాలు అవసరం ఉంటాయో, విటమిన్స్ గాని, మినరల్స్ గాని, సో, మొక్కలకు గూడా అలాగే ఆహ్, పోషకాలు కావాల్సుంటది. సో, అందులో జూసుకుంటే గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది అని జెప్పేసి చెప్పొచ్చు ఇది మొక్కల మీద. సో, ఇందాక నేనన్నట్టుగా మనం ఏదన్నా ఒక పని జేయాలనంటే, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉంటేనే మనం ఏ పనైనా సరే యాక్టివ్‌గా ఉండి చేయగలుగుతాము. సో, ఇక్కడ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ లేనప్పుడు ఏ పననేది సరిగ్గా జేయలేం గాబట్టి, సో, మొక్కలలో గ్లూకోజ్ లెవెల్స్‌ని ఇది యాక్టివ్ జేస్తుంది. దాంతో పాటు ఇందులో ఉన్నటువంటి పదార్థాలేంటి అనంటే, సో, కార్బన్ అనేది 5% ఉంటుంది. మరి కార్బన్ సారీ లీడర్స్. కార్బన్ అనేది 50% ఉంటుంది. సో, మరి ఈ కార్బన్ ఎలా దొరుకుతుంది సార్? నేచురల్‌గా పూర్తి ఆర్గానిక్ ప్రొడక్ట్ అని జెప్పేసిర్రు గదా! సో, ఎలా దొరుకుతుంది అనంటే, ఇది మట్టి ద్వారా లభిస్తుంది. కార్బన్ 50% ఉంటుంది. ఈ 50% మట్టి ద్వారా చెట్లకు లభిస్తా ఉంది. దాని తర్వాత హైడ్రోజన్ 35% ఉంటుంది. మరి ఈ 35% హైడ్రోజన్ ఎలా దొరుకుతుంది సార్ మొక్కలకి అనంటే, గాలి ద్వారా లభిస్తా ఉంది. సో, దాని తర్వాత ఆక్సిజన్ 5% ఉంటుంది. మరి ఈ 5% ఎలా దొరుకుతుంది సార్ అనంటే, నీరు ద్వారా లభిస్తుంది. సో, నైట్రోజన్ 5% ఉంటది. సో, దీని తర్వాత భూమిలో ఉన్నటువంటి పోషకాలను అన్నిటిని గూడా చెట్టుకు అందించడంలో ముఖ్యంగా ఈ అగ్రి హ్యూమిక్ అనేది పనిచేస్తా ఉంది సార్. సో, ఇక్కడ చానా ఈ నాటు వేసే ముందు గాని, నాటు వేసిన తర్వాతనే గాని, సో, వాడిపియడానికి ఎక్కువ ఇంట్రెస్ట్‌గా చూపిస్తా ఉన్నాం. సో, ఈ అగ్రి హ్యూమిక్ అనేది విత్తన శుద్ధికి గూడా వాడవచ్చు. సో, విత్తన శుద్ధి ఎలా జేయాలి సార్ అనంటే, సో, స్టార్టింగ్‌లో మనం వరికి గాని, లేదా పత్తికి గాని, సో, పత్తి గింజలు తెస్తాం. లేదు అనంటే వరికి సంబంధించినట్టయితే విత్తన పొట్ల బస్తాలు తెస్తాం. సో, ఈ విత్తన పొట్ల బస్తాలు తెచ్చినప్పుడు ఆ రైతు ఏం చేస్తాడనంటే, ఆ ఇత్తన పొట్ల బస్తాలు ఎక్కడైతే తీసుకున్నాడో అక్కడి నుంచి ఒక చిన్న లిక్విడ్ డబ్బా తీసుకొనొస్తాడు. సో, వచ్చిన తర్వాత దానికి ఏసేటువంటి ప్రాసెస్ ఏదైతుందో నానబెట్టి ఆ లిక్విడ్ కలపడము, ఇలా అని జెప్పేసి ఉంటది. సో, ఆల్‌మోస్ట్ అందరికి తెలుసనుకుంటా. సో, ఇక్కడైతే ఈ విత్తన శుద్ధి మన ప్రొడక్ట్‌లతో ఎలా జేయాలి అనంటే, సో, ఓమిక్ గాని, 82 గాని 2 కలిపి విత్తన శుద్ధి అనేది చేయవచ్చు. సో, ఈ విత్తన శుద్ధి ఏంది అనంటే, మళ్ళీ ఒక తట్టు బస్తాలకు తీసి మళ్ళీ దానికి ఎలాగైతే ప్రాసెస్ జేస్తామో, సో, ఇక్కడ గూడా మొలకలకి కొంచెం మొలకలొస్తున్నప్పుడు తీసి ఏం జేస్తారనంటే వేరే బస్తాలేసి మళ్ళీ రోజుకిన్ని నీళ్లు పోస్తా ఉంటారు. సో, అలా గాకుండా నానబెట్టినప్పుడు ఏదైతుందో మన అగ్రి హ్యూమిక్ దాంతో పాటు 82 ఈ 2 కలిపి
సో, విత్తనాలను ఒక 10 నిమిషాలు ఇందులో నానబెట్టి, దాని తర్వాత మళ్ళీ తీసి ఒక 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత ప్రాసెస్ జేసుకుంటే ఏమైతదనంటే, సో, మొక్కలు మనం భూమిలో నాటుకున్నప్పుడు సో, వేరు వ్యవస్థ అనేది సో, ఈ హ్యూమిక్ ఏం చేస్తదనంటే, వేరు వ్యవస్థననేది సో, బలంగా జేసి చెట్టు ఎదుగుదలకి చానా అద్భుతంగా పనిజేస్తుంది. సో, దీని తర్వాత సో, 20 లీటర్ల అంటే ఇప్పుడు కొంతమందికి 2 విధాల పంపులుంటాయి. ఒకటి చెయ్యి పంపు, దాని తర్వాత ఒకటొచ్చేసి పెట్రోల్ పంపు. సో, చెయ్యి పంపు అయితేనేమో అందులో 15 లీటర్ల వాటర్లు పడతాయి. సో, ఈ పెట్రోల్ బుర్ర పంప్ అంటారు. దాంట్లోకి 20 లీటర్ల వాటర్లు పడతాయి. సో, 15 లీటర్ల వాటర్‌లో 20 ఎంఎల్ కలుపుకోవాల్సుంటది. సో, 20 లీటర్ల వాటర్‌లో 30 ఎంఎల్ కలుపుకోవాల్సుంటది. సో, ఈ అగ్రి హ్యూమిక్ అనేది ఓకే. నెక్స్ట్ ఫోటో షేర్ చేస్తానుండండి సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. సో, ఈ నానోటెక్ దీని గురించి చెప్పాలంటే చానా ఉంటది సార్. కాకపోతే సో, నాకొచ్చినటువంటి రిజల్ట్‌ని బట్టి నేను నాకు తెలిసినంత వరకు చెప్తా ఉన్నా. సో, ఈ నానోటెక్ అనేది 16 రకాల పోషకాలకు సంబంధించి ఉంటుంది. సో, ఈ 16 రకాల పోషకాలంటే మనం ఇప్పుడు బయట ఏం చేస్తున్నామనంటే యూరియా అని జెప్పేసి 28 అని జెప్పేసి 20 దాని తర్వాత సీఎంఎస్ సో, ఇవన్నీ వాడుతా ఉన్నాం. ఈ నానోటెక్ దేనికోసం పనిజేస్తది మనకనంటే, చెట్టుకు గావాల్సిన 16 రకాల పోషకాలు అందించుకుంటూ, నేల యొక్క సారవంతాన్ని పెంచుకుంటూ, అలాగే అధిక దిగుబడి రావడానికి మనకు చాలా బాగా పనిజేస్తుంది. బట్ ఇక్కడ బయట వాడుతున్నటువంటి ఫెర్టిలైజర్ నుంచి తెచ్చి వాడుతున్నటువంటి 28 గాని, 20 గాని, సీఎంఎస్ అని జెప్పేసి ఇవన్నీ గూడా మనం దేనికోసం వాడతామంటే, భూమి యొక్క భూమిలో బలాన్నివ్వడానికి మనం ఈ బయట ఇవన్నీ వాడతా ఉంటాం. బట్ ఈ మన సీఎంఎస్ గాని, 28 గాని, 20 గాని ఈ 3 రకాల ప్రొడక్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఫెర్టిలైజర్‌లో సో, ఆ 3 రకాలకు సంబంధించి దానికి అపోజిట్‌గా ఈ నానోటెక్ ఒకటేయడం జరుగుతుంది. సో, మరి ఇందులో దొరుకుతున్నటువంటి 16 రకాల పోషకాలు ఏంటి సార్ అనంటే, సో ఫస్టొచ్చేసి కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ దాని తర్వాత పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఆహ్, తర్వాత జింకు, కాపరు, సల్ఫరు, మెగ్నీషియం ఇట్లా చెప్పుకుంటూ పోతే 16 రకాల పోషక పదార్థాలతోటి ఆహ్, ఉంటుంది సార్ ఈ నానోటెక్ అనేది. సో, ఈ నానోటెక్‌లో ఇప్పుడేంది అనంటే ఎగ్జాంపుల్‌గా ఈ 16 రకాల పోషకాలలో గూడా 3 విధాలుగుంటాయి సార్. సో, ఈ 3 విధాలుగా ఏంటి అనంటే, మామూలుగా బేసిక్ న్యూట్రిషన్ ఏముంటుంది ఇందులో అనంటే కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి 3 బేసిక్‌గా ఉంటాయి. సో, దాని తర్వాత ప్రైమరీ న్యూట్రిషన్ నైట్రోజన్, సల్ఫర్స్ పొటాషియం ఈ 3 కలిపి ఉంటున్నాయి. సో, దీని తర్వాత సెకండరీ న్యూట్రిషన్స్‌కొచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్‌తో కూడినటువంటి పదార్థాలుంటాయి. దాని తర్వాత మైక్రో న్యూట్రిషన్ అని జెప్పేసి జింకు, కాపర్, ఐరన్, మెగ్నీషియం, బోరాన్ సో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఉన్నటువంటి పోషకాలు 16 రకాలని జెప్పొచ్చు. సో, ఎందుకు ఈ 16 రకాలు సో, దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. సో, మన బాడీలో ఏదన్నా ఒక డిసిషన్ ఒస్తుంది అనంటే, లేదు ఆల్రెడీ వచ్చింది అనంటే, అది మన బాడీకి అందాల్సిన పోషకాలు సరిగ్గా అందట్లేదు గాబట్టి, మనకి ఏదన్నా ఒక డిసీజ్ రావడం జరుగుతుంది. సో, ఎగ్జాంపుల్‌గా చెప్పాలనంటే, మన బాడీలో విటమిన్ సి తక్కువైనప్పుడు బొటిమలవుతాయి. విటమిన్ డి తక్కువైనప్పుడు బాడీ పెయిన్స్ అనేటివొస్తాయి, కీళ్ళ నొప్పులు. సో, దాని తర్వాత కాల్షియం లేకుంటే మోకాళ్ళ నొప్పులొస్తాయి ఎక్కువ. సో, ఇలా మనకేదైతే పోషకాలు లేనప్పుడు, మనమైతే ఏ విధంగా అయితే రోగాల బారిన పడతామో, సో, చెట్లకు గూడా 16 రకాల పోషకాలు అవసరం ఉంటుంది. సో, అందులో పోషకాలు తక్కువైనప్పుడు గూడా
చెట్టు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది గాబట్టి, సో, మనకి ఈ నానో టెక్నాలజీలో ఆ 16 రకాల పోషక పదార్థాలుంటాయి గాబట్టి, సో, భూమిలో నుంచి ఈ 16 రకాల పోషకాలు చెట్లకు అందిస్తూ, అలాగే నేల సారవంతాన్ని శుద్ధి చేసుకుంటూ మంచి దిగుబడికి పనిచేస్తుంది సార్ ఇది. చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇది. సో, ఇది వాడే విధానం ఏంది అనంటే, కూరగాయలకొచ్చేసి 5-20 గ్రాములు వాడుకోవచ్చు. సో, దాని తర్వాత పువ్వులకొచ్చేసి 10-15 గ్రాములు వాడుకోవచ్చు 15 లీటర్లలో. దాని తర్వాత వాణిజ్య పంటలకని జెప్పేసి అనంటే ఇప్పుడు ఈ వివిధ రకాల పంటలేవైతే ఉన్నాయో, ఆవిటికి 10-40 గ్రాములు ఒక 15 లీటర్‌లో కలుపుకొని సో, వాడుకోవచ్చు. సో, నెక్స్ట్ నెక్స్టొచ్చేసి అగ్రి మౌస్. సో, అగ్రి మౌస్ అంటే ఆహ్, ఇది ఏ విధంగా మనకు పనిచేస్తుందనంటే, పంట పనితీరును పెంచడమే కాకుండా, సో, అధిక దిగుబడి, ఆ దిగుబడి యొక్క నాణ్యతను పెంచడానికి మనకు సహాయం చేస్తుంది. సో, సంతాన ఉత్పత్తికి ఏమంటారు? సంతాన ఉత్పత్తికి, ఆహ్, ఉపయోగపడతా ఉంది. సో, ఎలాగనంటే సంతాన ఉత్పత్తి ఏంటి సార్ ఇది వింతగుంది అనంటే, మనము నాటు పెట్టిన తర్వాత కొన్ని 15, 20 రోజుల తర్వాత పిల్ల వేర్లు, దాని తర్వాత తల్లి వేర్లు లేదా పిల్ల పిలకలు, తల్లి పిలకలని జెప్పేసి రకరకాలుగా పిలుస్తా ఉంటారు. సో, ఇవి ఏవైతే సైడ్ నుంచి పిల్ల పిలకలనంటే సైడ్ నుంచి అప్పుడప్పుడే వస్తా ఉంటాయి. సో, ఇలా రావడానికి బయట ఏదైతుందో బయట ఫెర్టిలైజర్‌లో ఏ ప్రొడక్ట్ వాడతారు అనంటే, సో, పిల్ల గుళికలని జెప్పేసి నాటు వేసిన 15 రోజుల తర్వాత తెచ్చి చల్లడం జరుగుతది. సో, అలా చల్లడం ద్వారా పిలకలు అధికంగా రావాలని జెప్పేసి ఆ ఒక ఉద్దేశ్యంతో రైతు వాడడం జరుగుతుంది. బట్ ఇక్కడ మన అగ్రి మౌస్ అదే మన అగ్రి మౌస్ ఏదైతుందో వాడినట్టయితే ఏమంటారు పిలకలెక్కువ రావడానికి, దాని తర్వాత వచ్చినటువంటి పిలకలు ఏవైతున్నాయో అవి తొందరగా గ్రోత్ అవ్వడంలో ఈ యొక్క అగ్రి మౌస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఎలాగనంటే మొక్కల పోషకాలకు సో, ఫోలియాసిస్ సర్వైవ్స్‌గా సారీ లీడర్స్. సో, ఈ అగ్రి మౌస్ అనేది సో, మొక్క యొక్క జీర్ణక్రియను పెంచడమే కాకుండా సో, హార్మోన్స్ వ్యవస్థను, రవాణాను పెంచుతుంది. సో, ఇక్కడ మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏ విధంగా అయితే పనిచేస్తా పనిచేసినప్పుడు మనకెలాంటి డిసీజన్ అనేది రాదు. సో, హార్మోన్స్ లెవెల్స్ ఇన్‌బాలన్స్ అయినప్పుడు మనకు రకరకాల ఇబ్బంది ఎదురైతా ఉంది. సో, సారీ లీడర్స్ కొంచెం గొంతు ఎండిపోతా ఉంది. ఓకే. ఈ హార్మోన్స్ లెవెల్స్ ఏవైతున్నాయో సో, మొక్కలలో సరైన సమయంలో స్పందించడం వల్ల పూత బాగా వచ్చి పిందెలు పెద్దగా దాని తర్వాత బరువుతో కూడినటువంటి కాయలు రావడం జరుగుతుంది. సో, ఇది అలా రావడానికి మెయిన్ కారణం ఏంది అనంటే, సో, ఇప్పుడు బయట మనము రకరకాల ప్రొడక్ట్‌లని తెచ్చేసి వాడుతా ఉంటాం. సో, ఎప్పుడు ఈ అగ్రి మౌస్ అనేది ఎప్పుడు వినియోగించుకోవాలి మనం ఎక్కువ అనంటే, సో, బయట ఒక్క నిమిషం దీని గురించి పక్కకు పెడితే, బయట పూత రాలిపోకుండా, దాని తర్వాత వచ్చిన పూత ఏదైతుందో రాలిపోకుండా పిందెలు వచ్చేటివి ఏవైనా ఎక్కువ మోతాదులో రావాలని జెప్పేసి
బయట మనం రకరకాల స్ప్రేలు తెచ్చి వాడుతా ఉంటాం. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో ప్రొడక్ట్ అనేది పూత అనేది రాలిపోకుండా ఆ ఫెర్టిలైజర్ యొక్క ప్రొడక్ట్‌లే లోవు. లేనప్పటికీ గూడా ఇది వాడమని జెప్పేసి ఆ ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ చెప్పంగానే రైతులు తీసుకుపోయి వాడుకుంటున్నారు. దాని ద్వారా వచ్చే లాభము తెలవదు, నష్టము కూడా తెలవదు. సో వాడుకో అని జెప్పేసి సో ఇదెప్పుడు వాడాలనంటే పూత వచ్చే 15 రోజులు గాని, 20 రోజుల ముందు గాని వాడాలి దీన్ని. సో లేదు అనంటే పూత వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత వాడుకోవచ్చు. సో ఈ అగ్రివాల్స్ వాడడం వల్ల మెయిన్‌గా మనకేంది అనంటే పిందె రాలకుండా, దాని తర్వాత వచ్చిన పూత, దాని తర్వాత కాత ఏదైతుందో సో అది వెయిట్‌ను పెంచడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలా ఇది వాడుకోవడం వల్ల మార్కెట్‌లో గూడా రైతుకు మంచి ధరొస్తుంది. రైతుకు లీటర్ల క్యాన్‌లో 30 ఎంఎల్ కలిపి దాంతో పాటు అగ్రి 82 దాని తర్వాత అగ్రి హోమిక్ ఈ 3 ప్రొడక్ట్‌లు వాడినట్టయితే మంచి ఫలితాలు చూడొచ్చు మనము. సో నెక్స్ట్. ఫోటో షేర్ అయితలేదు మేడం. షేర్ అయితలేదు మేడం. ఓకే. నేను కంటిన్యూ చేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్. సో ఈ అగ్రి ప్రొటెక్ట్ యొక్క పనితీరు ఎలా ఉంటుందనంటే సో మొక్కలలో యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సో ఈ యాంటీబయాటిక్ ఎలాగనంటే మనకి ఎగ్జాంపుల్‌గా మనకి ఏదన్నా ఒక అంటున్నా. సో మనకొక ఎగ్జాంపుల్‌గా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్‌కెళ్ళాం. హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు డాక్టర్ ఏమంటున్నానంటే ఆహ్, బాబు మీకనేది బలం చాలా తక్కువుంది. దాని తర్వాత నీరసంగా ఉన్నాం. దాని తర్వాత ఆ యొక్క డాక్టర్ ఏం చేస్తాడనంటే ఇమ్మీడియేట్‌లీగా యాంటీబయాటిక్ సెలైన్ బాటిల్ అనేది పెడతాడు ఎమ్మటే. సో, ఈ యాంటీబయాటిక్ పెట్టిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది మనకి. సో, జ్వరం వస్తుందని చెప్పేసి దాని యొక్క కారణంతోటి ఒక 2, 3 రోజుల నుంచి అన్నం తినకున్నా సరే, సో, అక్కడ పెట్టుకున్నటువంటి సెలైన్ బాటిల్ తోటి కొంచెం యాక్టివ్ అనేది అయితా ఉంటాం మనం. సో, అలాగా ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ ఏదైతుందో మొక్కలలో అలా యాంటీబయాటిక్‌ని అందిస్తూ మొక్కలని యాక్టివ్‌గా చేస్తుంది. ఇప్పుడు మనకి యాంటీబయాటిక్ మన బాడీలో లేనప్పుడు మనం ఏ విధంగా అయితే డిమ్ముగా, రాలిపోయినట్టు ఉండడం గానీ, సో ఎవరితోటి సరిగ్గా మాట్లాడలేకపోవడం గానీ, సో ఇలా జరుగుతా ఉంటది కామన్‌గా. బట్ ఇక్కడ మొక్కలలో గూడా ఈ యాంటీబయాటిక్ అనేది లేనప్పుడు సో అవి గూడా ఎండ యొక్క శక్తిని తట్టుకోలేక సో, ఏమంటారు మొత్తం డిమ్ముగా అయిపోవడము, ఆకు ముడతలు రావడము. సో, దాని తర్వాత అలా ముడత ఉన్నప్పుడు దానికి ఇంకొక రోగం వస్తది పురుగు. సో, ఇలా అనేక రకాల రోగాల బారిన పడాల్సుంటుంది మొక్క. సో, ఇక్కడ మన అగ్రి ప్రొటెక్ట్ వాడడం వల్ల సో, యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది. సో, మొక్కలలో ఈ ఈ అగ్రి ప్రొటెక్ట్ వాడడం వల్ల సో, ఈ అగ్రి ప్రొటెక్ట్ వాడడం వల్ల
సో, భూమిలో నుంచి మనకి చెట్టు ఎలాంటి రోగాల బారిన పడకుండా, సో, ఎలాంటి చీడ పురుగులు, దాని తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గాని, సో, ఎలాంటి రోగాలొచ్చినా గూడా తట్టుకునేటువంటి శక్తిని మొక్కలకిస్తుంది. భూమిలో నుంచి పనిచేస్తుంది సార్ ఇది. సో, ఇది చాలా మందికి నాకు తెలిసిన అంటే దీన్ని అడుగు మందులో గాని, లేదా యూరియాలో గాని, దాని తర్వాత ఎక్కువ, ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే దీన్ని వేరే ప్రొడక్ట్‌లతోటి కలిపి వాడిపియడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ నాకొచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో, నేను దాని గురించి చెప్దామని అనుకుంటున్నా. బట్ ఇది అగ్రి ప్రొటెక్ట్ అనేది మామూలుగా అయితే స్ప్రే జేయడం వల్లనే దీనితోటి ఎక్కువ బెనిఫిట్స్ అనేది పంటకొస్తుంది. సో, చాలా మంది కలిపి వాడుతా ఉన్నారు. అయినప్పటికీ కొన్ని భూములకు మాత్రమే సెట్ అవుతా ఉంది. సో, చానా వరకు భూములు రకరకాలుగా ఉంటాయి. ఆల్‌మోస్ట్ మీకు తెలుసు అందరికి. సౌడు భూములని జెప్పి, ఎర్ర చెక్క భూమి అని జెప్పి, నల్లరేగడి, దాని తర్వాత దుబ్బ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్ని రకాలుగుంటాయి. సో, ఇవి ఈ ఈ మన దాంట్లో దొరుకుతున్నటి 8 రకాల ప్రొడక్ట్‌లు ఏవైతున్నాయో, సో, అన్ని భూములకి ఒకే విధంగా పనిజేయవు. అందులో ముఖ్యంగా ఈ ప్రొటెక్ట్ ఒక్కటి అన్ని భూములకి ఒకే విధంగా పనిచేయదు. నాకొచ్చినటువంటి రిజల్ట్ ఏదైతుందో ఎర్ర చెక్క భూమిలో వాడిపియడం జరిగింది. సో, ఇదేంది అనంటే అడుగు మందులో గాకుండా యూరియా తర్వాత స్ప్రే చేసినట్టయితే అద్భుతమైన పంట రిజల్ట్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గూడా ఈ ఒకటి గమనించుకోండి. సో, ఏంది అనంటే స్ప్రే జేయడం వల్ల దీనితోటి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. సో, ఇది వాడడం వల్ల భూసంద్రాలను పెంచుతూ దీనిని ఇతర రసాయనతోటి వాడినట్టయితే చాలా మంచి రిజల్ట్ గూడా రావడం జరుగుతుంది. సో, బయట దొరుకుతున్నటువంటి ఫెర్టిలైజర్ ప్రొడక్ట్‌లు దేనితోటైనా సరే ఇది కలిపి వాడవచ్చు. కానీ అడుగు మందులో వాడితే అన్ని భూములకు సెట్ గాదు. యూరియా తర్వాత ఎప్పుడైనా దీన్ని వాడవచ్చు. సో, దీని తర్వాత అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. సో, ఈ గ్రాన్యువల్ అనేది ఎలా అనంటే, ఇప్పుడు ఎనకట ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కింద భూమిలో తంగేడాకులు, యాపాకులు, శిప్పలాకులు, ఇట్లా పెండమట్టి, రేగడి మట్టి తొక్కి మురుగబెట్టిన తర్వాత ఏదైతే అక్కడ ఎరువు తయారైతుందో, సో, అలాంటి ఎరువు తయారైన దాంతోటి గ్రాన్యుల్స్ తయారు జేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనము 28 గుళికలు యూరియా వేసినప్పుడు భూమిలో ఉన్నటువంటి ఏమంటారు సూక్ష్మ జీవులు ఏవైతున్నాయో అవి చానా వరకు చనిపోతా ఉన్నాయి. మీరు అబ్జర్వేషన్ జేసినట్టయితే మనం లాస్ట్ దుక్కి అంటే కరిగట్టు, ఈ కరిగట్టు జేసినప్పుడు వరం పక్కెమ్మటి జూసుకుంటూ పోతే సూక్ష్మ జీవులన్నీ గూడా సచ్చిపోయి ఉంటాయి అక్కడ. సో, ఎందువల్లనంటే, మనం వేసినటువంటి అడుగు మందు ఏదైతుందో, ఆ అడుగు మందు వల్ల అవి చనిపోతా ఉన్నాయి. సో, ఇక్కడ ఈ అగ్రి గ్రాన్యువల్స్ ఏవైతున్నాయో, సో, సూక్ష్మ జీవులకు గాని, ఇతర పక్షులకు గాని, ఇతర వేరే రకాల పురుగులకు గాని, జంతువులకు గాని, మనుషులకు గాని ఎవ్వరికి గూడా హాని జేయకుండా, సో, భూమి యొక్క సారవంతాన్ని పెంచుకుంటూ, భూమిని గుల్లలు గుల్లలుగా జేస్తూ, సో, భూమి మొత్తం గుల్లలు గుల్లలుగా చేసినప్పుడు వేరు వ్యవస్థ అనేది లోపటి దాకా ఎళ్లి చెట్టు బలంగా నిలబడి, సో, పిలకలు ఎక్కువ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఒక చిన్న విషయం ఏందనంటే, నేనొక రైతుకి ఏం చేసినానంటే, ఈ అడుగు మందులో 2 గ్రాన్యువల్స్ ఇచ్చిన ఎకరానికి. దాని తర్వాత యూరియాలో గూడా మళ్ళీ గ్రాన్యుల్స్ కల్పించిన. సో, దాని తర్వాత పిల్ల గుళికలు ఏవైతున్నాయో అవి వాడిపియలే ఇగ. నాకొచ్చినటువంటి రిజల్ట్ చెప్తా ఉన్నా. సో, ఇలా వాడిపియడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేదొచ్చింది. దాదాపు 35 పైన పిలకలొచ్చినాయి. సో, ఈ ఈ ఈ విషయం నాకెలా తెలుసు అనంటే, ఒకసారి అగ్రికల్చర్ ట్రైనింగ్ జూమ్‌లో జాయిన్ అయినప్పుడు ఆ సార్ చెప్పడం ద్వారా, సో, అలా నేను ఎందుకు చేయొద్దు అని చెప్పేసి నేను గూడా ట్రై చేయడం జరిగింది. సో, నాకైతే 100% రిజల్ట్ అనేది రావడం జరిగింది. అడుగు మందులో ఎకరానికి 2 గ్రాన్యువల్స్ ఇచ్చి, దాని తర్వాత యూరియా జల్లేటప్పుడు గూడా మళ్ళీ ఒక గ్రాన్యువల్స్ కల్పించి వాడడం వల్ల సో, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. సో, ఇది భూమి యొక్క భౌతిక స్థిరాస్తును మార్చడమే కాకుండా సారీ వేరు వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తూ, సో, ఎక్కువ పిలకలు రావడానికి పనిచేస్తది. సో, ఇదొచ్చేసి
ఈ గ్రాన్యూల్స్ ఇది ఒకవేళ మనం పొలానికి వాడినట్టయితే, సో, బయటంగా తెచ్చి వాడే మన ఫెర్టిలైజర్ నుంచి తెచ్చే యూరియా బస్తాలు గాని, ఇవి ఏవైతున్నాయో, సో, ఆ బస్తాలు అవి తగ్గించుకోవడం జరగాలి. సో, అవి ఎంత మోతాదులో తగ్గించుకోవాలనంటే 25-30 30 కేజీలు తగ్గించుకుంటూ మన గ్రాన్యూల్స్ కలుపుకొని వాడుకున్నట్టయితే అద్భుతమైన రిజల్ట్ ఒస్తుంది. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అగ్రి ఆక్వాజల్. సో, ఈ అగ్రి ఆక్వాజల్ గురించి మీ అందరికీ గూడా ఆల్మోస్ట్ అందరికీ స్టోర్ మీటింగ్‌లో గాని, సెమినార్‌లో గాని దీని యొక్క డెమో చూసే ఉంటారు. బట్ దీని నుంచి వచ్చే ఫలితాలు అంత ఇంత అని చెప్పలేము. సో, చాలా మంచి అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. సో, వర్షానికి మన పంటకి వచ్చేసి వర్షం ఎక్కువైనా, తక్కువైనా గూడా మన పంట ఏదైతే ఉందో ఎలాంటి డ్యామేజ్ జేయకుండా సో, వాటర్‌ని గుంజుకునే సామర్థ్యాన్ని 500 రెట్లు ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో, ఎలాగనంటే ఇప్పుడు మనము పొలం గాబట్టి ఒక లెవెల్‌గా ఉంటది. గొర్రు తోలుతాం. నీళ్లు చెరి సమానంగుంటాయి. అదే చెలక భూములైతే వంపులుంటాయి, గుంటలుంటాయి, గడ్డలుంటాయి. సో, ఇయన్నీ ఉండడం వల్ల ఒకవేళ వర్షం వచ్చింది అని అనుకో, ఈ గుంటలు, వంపులు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం ఫుల్ అయిపోతాయి. ఈ ఫుల్ అవ్వడం వల్ల అందులో ఉన్నటువంటి పత్తి మొక్క గాని, వేరే ఏ మొక్కలైనా సరే, సో, నీళ్ళనేది ఎక్కువ రోజులు అక్కడ ఉండడం వల్ల ఆ యొక్క మొక్క ఏమైతదనంటే ఎర్రగై చనిపోవడం జరుగుతుంది. సో, అలా పంట నష్టం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది గాబట్టి, సో, ఈ ఈ ఈ యొక్క ఆక్వాజల్ ఏదైతుందో ఇది మనము వాడినట్టయితే ఎకరానికి ఒక కేజీ ప్యాకెట్ ఉంటుంది. సో, ఇది వాడినట్టయితే వర్షం ఎక్కువైనా, వర్షం తక్కువైనా గూడా నీళ్లను గుంజుకొని భూమిలో అబ్జర్వేషన్ జేసుకుంటుంది. సో, మొక్కకి ఎంతైతే నీరు అవసరం ఉంటుందో అంతవరకే అందించడం జరుగుతుంది. సో, ఇలా ఇది వాడడం వల్ల మనకి 2, 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి సార్. నీళ్లను గుంజి పట్టడమే గాకుండా భూమిని గూడా మెత్తగా జేయడం జరుగుతుంది. అలా మెత్తగా జేసినప్పుడు మనం ఏసే 28 గాని, యూరియా గాని, డీఏపీ గాని తొందరగా కరిగి వేర్లు తొందరగా అబ్జర్వేషన్ జేసుకుంటాయి. సో, చెట్టు బలంగా నిలబడడానికి గూడా ఒక అవకాశం ఉంటుంది. సో, ఇలా ఇది వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఒస్తుంది సార్. ఎందుకనంటే ఒక రైతుకు నేను వాడిపియడం జరిగింది. దాదాపు నెలన్నర పంట తర్వాత బోర్ అనేది మొత్తమే నీళ్లు రాకుండా అయిపోయింది. సో, నాకు ఫోను జేసి ఇమ్మీడియేట్‌గా ఇట్లుంది పరిస్థితి అనంగానే సజెషన్ జేసిన. ఎకరానికి ఒకటి నీకు సెట్ గాదు. నీళ్ళు అసలే లేవు అంటున్నావు గాబట్టి, 2 ఏసుకోండి అని జెప్పేసి సజెషన్ ఇయ్యడం వల్ల, ఆ యొక్క రైతు ఎకరానికి కేజీన్నర వాడిండు. సో, ఒక హాఫ్ కేజీ పక్కకనేది పెట్టి, సో, ఈరోజు చల్లుకొని రేపు పక్కన పొలం వాళ్ళతోటి సో, ఒక ఏమంటారు? ఒక 4, 5 గంటలు నీళ్లు పెట్టుకున్నారు ఒక ఎకరానికి. సో, అలా నీళ్లు పెట్టుకున్న తర్వాత దాదాపు 15 రోజుల వరకు ఆ నీళ్లు తడి అనేది అలాగే ఉండింది. 15 రోజులు ఆ యొక్క రైతు నాకు ఫోను చేసి చెప్పడంతోటి ఆహ్, ఫస్ట్ ఆ రైతు కంటే నాకే చాలా ఆనందం అనిపించింది. ఇంత మంచి రిజల్ట్ వస్తా ఉంది ఆక్వాజల్ మీద అని చెప్పేసి. ఓహ్! మంచి ఫలితాలుంటాయి. దాని తర్వాత ఇది కొంతమందికి అక్కడక్కడ ఏంది అనంటే, పత్తి చేన్లకు ఎలా వాడాలనో కొంచెం డౌట్ అనేది ఉంటది చాలా మందికి కొత్త వాళ్ళకి. సో, ఇదేంది అనంటే, లాస్ట్ దుక్కిలో మనం కలుపుకొని, అచ్చులు కొట్టుకొని, సో, పత్తి గింజలు పెట్టుకోవచ్చు. లేదు సార్ పత్తి గింజలు గూడా పెట్టేసినాము అనంటే, పత్తి చెట్లు కొంచెం పెరిగిన తర్వాత పిండి మనం యేసుకుంటూ ఎళ్తాం. చెట్టుకింత యేసుకుంటూ ఎళ్తా ఉంటాం. సో, అలా మనం బయటంగా తెచ్చే పిండి ఏదైతే ఉందో, అది చెట్లకు వేసేటప్పుడు అందులో మన ఆక్వాజల్ కలుపుకొని, సో, ఒక్కొక్క చెట్టు దగ్గర 40 గ్రాముల నుంచి 50 గ్రాములు పడే విధంగా వేసుకుంటూ వెళ్తే అట్లా గూడా మంచి ఫలితాలుంటాయి సార్. సో, ఆహ్, మేడం
మేడం మీకు హోస్ట్ షేర్ చేసిన. సో, నేనింకా చానా ప్రిపేర్ అయినా కానీ ఫస్ట్ టైమ్ జూమ్ ఇయ్యడము. సో, అందులో ఒకటి కొంచెం హెల్త్ బాలేదు అయినప్పటికీ చెప్పాలి. నా యొక్క బాధ్యత ఉంది అని జెప్పేసి నేను డిసైడ్ అయిన నైట్ అయినప్పటికీ గూడా గొంతనేది ఆరిపోతా ఉంది. ఏదైనా మిస్టేక్ మాట్లాడుంటే ప్రతి ఒక్క లీడర్‌కి గూడా రిక్వెస్ట్ సార్. క్షమించగలరు. ఆహ్, రమేష్ సార్ మీకు హోస్ట్ వచ్చింది సార్.